Hello, my dear coders. Welcome back. Hope you guys are doing good. So, my dear coders, present ఈ వీడియోలో I'm going to input my recent interview experience at Cotiviti Hyderabad location. So, before that, I like to input some update regarding the Ascent Healthcare Solution లో జరిగిన జాబ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి కొన్ని అప్డేట్స్ ఇద్దాం అనుకుంటున్నాను. సో లాస్ట్ వీక్ తెలుసు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ కొన్ని కనెక్ట్ చేశారని, అండ్ ఆ తర్వాత కూడా మనకి 19th 20th కూడా ఇంటర్వ్యూ జరుగుతుందని చెప్పేసి మనం ఒక అప్డేట్ ఇచ్చాం. ఆ పోస్ట్ చూసిన తర్వాత మనలో చాలా మంది కోడర్స్ అక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు, అండ్ చాలా మంది 9 బిఫోర్ వెళ్ళి అక్కడ వెయిట్ చేశారు. అండ్ చాలా మందికి 10 తర్వాత వచ్చిన అప్డేట్ ఏంటిదంటే దేర్ ఆర్ నో మోర్ ఇంటర్వ్యూస్ కండక్టింగ్ ఇన్ అసెంట్ హెల్త్ సొల్యూషన్, సో ప్లీజ్ గో బ్యాక్ అని చాలా మంది అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ చెప్పేశారు. బట్ అదే అప్డేట్ నాకు చాలా మంది పిన్ చేసి, బ్రో నిజం ఇక్కడ ఇంటర్వ్యూస్ ఉన్నాయా లేవా, మరి ఆ పోస్టర్ ఎలా ఫేకా, మరి ఇక్కడ వీళ్ళు ఇంటర్వ్యూస్ లేవని చెప్తున్నారని చెప్పారు. సో మనైతే ఎవరైతే హెచ్ఆర్ వాళ్ళు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు, అండ్ వేరే హెచ్ఆర్ కాల్ చేస్తే నో ఇంటర్వ్యూస్ అని చెప్పారు. అండ్ చాలా మంది అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దాదాపు ఒక 2 hours వెయిట్ చేసిన తర్వాత ఓటీపీ రాకపోయినా వెయిట్ చేశారు. బట్ చాలా కమ్యూనికేషన్ చేసిన తర్వాత ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారని తెలిసి చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా మంది వెళ్ళిపోయారు. అండ్ వెళ్ళి లాస్ట్ మూమెంట్లో 11:30 AM ఈ టైంలో చాలా మంది ఓటీపీస్ వచ్చేసాయి. అండ్ ఆ తర్వాత వాళ్ళు బ్యాక్ వెళ్తే అక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు, లోపలికి అలౌ చేస్తున్నారని చెప్పారు, అండ్ లోపలికి వెళ్ళారు. సో క్రేజీ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక మిస్కమ్యూనికేషన్ బిట్వీన్ ది అక్కడ ఉన్న సెక్యూరిటీ ఏమంటారు, లైక్ ఏమంటారు, ఎంట్రీలో ఉంటారు సెక్యూరిటీ గార్డ్ కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ పర్సన్స్ కానీ లేకుంటే లోపల ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో హెచ్ఆర్ కానీ వీళ్ళు సరే కమ్యూనికేషన్ అందక మధ్యలో ఎవరైతే ఇంటర్వ్యూస్కి వెళ్ళారో కోడర్స్ వాళ్ళు కొంచెం కొంచెం ఇబ్బంది పడ్డారు. నియర్లీ ఒక 60 members వెళ్ళి ఒక 2 hours వెయిట్ చేసిన తర్వాత వెళ్ళిపోమంటే చాలా మంది చాలా డిసప్పాయింట్ అయ్యారు. ద ఫీల్స్ వెరీ బ్యాడ్. బట్ కొందరు వెళ్ళిపోయిన, కొందరు ఉన్న వాళ్ళకైతే ఓటీపీ వచ్చిన తర్వాత వాళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. అండ్ ఈసారి ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన వాళ్ళకి రిటర్న్ టెస్ట్, అదేవిధంగా టైప్ లైక్ స్పీడ్ టైపింగ్, అదేవిధంగా మేనేజర్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ కండక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఈడీ ప్రాసెస్, అదేవిధంగా 12,000 శాలరీ సేమ్ ప్యాకేజ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కొందరు ఓకే బాగుందని యాక్సెప్ట్ చేశారు, అండ్ కొందరు కోడర్స్ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అంటే ఇక్కడ వీళ్ళు శాలరీ తక్కువ పే చేస్తున్నారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఈ కంపెనీ వాళ్ళు మనకి సిపిసి అనేది ఎవ్రీ ఇయర్ రెన్యూవల్ చేసుకోవాలి. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో దిస్, బట్ మన ఎవ్రీ ఇయర్ మన సిపిసి సర్టిఫికేషన్ మెంబర్షిప్ని ఏపీసీలో రెన్యూవల్ చేయించుకోవాలి. సో దానికి అరౌండ్ ఒక 18,000 ఖర్చు అవుతుంది ఎవ్రీ ఇయర్. సో అది కొన్ని కంపెనీస్ వాళ్ళు స్పాన్సర్ చేశారు, లైక్ దే విల్ పే ఇట్, లైక్ ఏమంటారు, లైక్ రీఫండ్ చేస్తారు. బట్ మనకి ఇక్కడ అసెంట్ హెల్త్ సొల్యూషన్లో అలాంటి ఆప్షన్ లేదంట. సో మనమే సెల్ఫ్గా ఎవ్రీ ఇయర్ మన సిపి సర్టిఫికేషన్ మెంబర్షిప్ రెన్యూ చేయాలంట. సో ఇది కూడా కొందరికి నచ్చలే కాబట్టి వాళ్ళు దే వాళ్ళు వెళ్ళిపోయారంట యాక్సెప్ట్ చేయకుండా, అదేవిధంగా ఇంటర్వ్యూ కంటిన్యూ చేయకుండా. సో కూడా మీకు కూడా ఒకవేళ ఈ డౌట్ ఉంటే మ్యాక్సిమం మీరు ఏ కంపెనీలో జాయిన్ అవుతారో ఆ కంపెనీలో ఈ ఆప్షన్ ఉందా లేదని చెక్ చేసుకుని జాయిన్ అవ్వండి. అండ్ అదేవిధంగా మరి రీసెంట్గా మీలో ఎంతమంది అసెంట్ హెల్త్ సొల్యూషన్కి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, అండ్ మీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అండ్ మీరు సెలెక్ట్ అయ్యారా, అండ్ ఆఫర్ యాక్సెప్ట్ చేశారా? చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి, లేకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పిన్ చేయండి మై డియర్ కోడర్స్. అండ్ వ్యూవర్స్, ఫైనల్లీ హియర్ కమ్స్ అవర్ కోటివిటీ ఇంటర్వ్యూ టాపిక్. సో చాలా మంది ఇంటర్వ్యూకి అటెండ్ వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు, చాలా మంది కొంచెం నాట్ ఫెల్ట్ హ్యాపీ. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్, అండ్ అందులో ఉన్న నాకు వచ్చిన కొన్ని ఫీడ్బ్యాక్స్, నాకు కొన్ని అప్డేట్స్ అనేది ఐఎమ్ గోన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్. సో ఆల్రెడీ మన ప్రీవియస్ ఇయర్ చెప్పాను కోటివిటీలో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు, అండ్ ఇక్కడ వీళ్ళు కొన్ని డేట్స్ మెన్షన్ చేశారు, లేకపోతే కొందరికి కొన్ని మెయిల్స్ వచ్చాయి. సో 16th నాడు మెయిల్ ఇంటర్వ్యూ ఉందని వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారని చెప్పాను. అండ్ అది ఎవరికి కాదు, కొన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకు. అండ్ కేవలం 16th అనుకున్నాం, అండ్ 17th ఫర్ డైరెక్ట్ వాకింగ్ ఫర్ ఎవ్రీ వన్ అనుకున్నాం. అండ్ క్రేజీ థింగ్ ఏంటంటే 15th 16th 2 days ఆల్రెడీ మెయిన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఎవరైతే క్యాండిడేట్స్ మెయిల్స్ వచ్చాయో వాళ్ళు ఆల్రెడీ 15, 16 2 days అటెండ్ అయ్యి మ్యాక్సిమం వాళ్ళు అక్కడే ఇంటర్వ్యూ ఫేస్ చేశారు. అండ్ రిమైనింగ్ ఎవరైతే డైరెక్ట్ వాకిన్స్ వెళ్ళారో వాళ్ళు 17th నాడు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. ఎవరైతే 17th ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారో దే హ్యావ్ ఫేస్డ్ లాట్ ఆఫ్ ఒక టఫ్ కాంపిటీషన్, ఒక హెవీ కాంపిటీషన్ అయితే వాళ్ళు ఫేస్ చేశారు, అండ్ దే ఓవర్కమ్ సమ్ ఛాలెంజెస్. సో అవన్నీ చెప్పాలంటే ఇది కూడా మేక్ ఎ బిగ్ వీడియో, కొంచెం వీడియో చాలా లెంతీగా ఉండబోతుంది. సో గైస్ మేక్ షూర్ టు హ్యావ్ సమ్ పేషెన్స్ అండ్ వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. సో వ్యూవర్స్, యాజ్ పర్ ది అప్డేట్ ఐ గాట్, సో ఇంటర్వ్యూ ఆన్ 15, 16 జరిగిన ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరంటే ఫస్ట్ బాగా వినపడిన నేమ్ వచ్చేసి జోషి మెడికల్ కోడింగ్, అదేవిధంగా మెడికాన్, తర్వాత థాట్స్ ఫ్లో. సో ఈ 3 ఇన్స్టిట్యూట్ నుంచి మేజర్గా అయితే క్యాండిడేట్స్ని వాళ్ళు కంపెనీతో టైఅప్ చేసి లేకుంటే వాళ్ళతో మాట్లాడి డైరెక్ట్ వీళ్ళు ఇంటర్వ్యూకి షెడ్యూల్ చేసి వాళ్ళకు మెయిల్స్ వచ్చి వాళ్ళు ఇంటర్వ్యూ వెళ్ళారు. సో ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన వీళ్ళల్లో మేజర్గా ఇన్స్టిట్యూట్ వెళ్ళిన ప్రతి వారు అటెండ్ అయినా అందరు సెలెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడ కోటివిటీ వాళ్ళు ఇంటర్వ్యూ చాలా ట్రాన్స్పరెన్స్గా చాలా బాగా టైట్గా చేశారు. ఎందుకంటే ఒక 30 members ఒక ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్తే అందులో మేజర్ ఒక 2 members 3 members సెలెక్ట్ అయ్యారంట. సో అంత టఫ్గా ఉంది. మేజర్గా చాలా మంది యాప్టిట్యూడ్ టెస్ట్, మామూలుగా రిటన్ టెస్ట్లో చాలా మంది డిస్క్వాలిఫై అయ్యారంట, అండ్ ఆ తర్వాత మేనేజర్ రౌండ్లో కూడా చాలా మంది ఏమంటారు క్వాలిఫై కాలేకపోయారంట. సో ఆ విధంగా అయితే మనకి ఎవరైతే
ఇన్స్టిట్యూట్ తరఫున వెళ్ళిన వాళ్ళు ఈ 2 డేస్ అటెండ్ అయ్యారో అక్కడ కొందరు సెలెక్ట్ అయ్యారు. సో అందులో సెలెక్ట్ అయిన కొందరు క్యాండిడేట్స్ వి గాట్ దే హావ్ పిన్డ్ మీ అండ్ దే సెడ్ సో వాట్ ఎవర్ థింగ్స్ హ్యాపెన్ ఇన్‌సైడ్. సో వాట్ ఆర్ ద ఆఫర్స్ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఏం ఆఫర్ చేశారు అండ్ వాట్ ఆర్ థింగ్స్ వి కెన్ ఎక్స్‌పెక్ట్ అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కొన్ని అయితే మనకి ఇన్‌పుట్ చేశారు. సో వ్యూవర్స్ వాళ్ళు ఇన్‌పుట్ చేసిన వాళ్ళు చెప్పిన విషయం ఏంటిదంటే మనకి మేజర్‌గా ఫస్ట్ మనం క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ రౌండ్ వచ్చి టెస్ట్. సో టెస్ట్‌లోనే మనకి మేజర్‌గా యాప్టిట్యూడ్ టెస్ట్ 21 క్వెషన్స్, మెడికల్ టెర్మినాలజీ క్వెషన్స్ 20 అదేవిధంగా అనాటమీ క్వెషన్స్ 20 ఉంటాయి. సో అరౌండ్ 61 క్వెషన్స్‌ని మనకు 1 అవర్‌లో మనకు టైమ్ ఇస్తారు. అది కంప్లీట్ చేయాలి. సో ఎవరైతే ఈ టెస్ట్‌ని క్వాలిఫై చేస్తారో ఫర్దర్ రౌండ్‌కి వెళ్తారంట. సో ఆ విధంగా చాలా మంది యాప్టిట్యూడ్ టెస్ట్ కొంచెం టఫ్‌గా ఫీల్ అయ్యారు. అదేవిధంగా మేనేజర్ రౌండ్‌లో కూడా ఒకటే ఇన్‌స్టిట్యూట్ వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ కొలీగ్స్ కూడా కొంచెం మేనేజర్ కొంచెం టఫ్‌గా ఫీల్ అయ్యారంట. కొంచెం ఈజీగా ఫీల్ అయ్యారంట. ఎందుకంటే మేనేజర్ రౌండ్‌లోనే చాలా మంది ఫ్యూ క్యాండిడేట్స్ ఫెల్ట్ వెరీ ఈజీ అంట. అదేవిధంగా కొందరు ఫెల్ట్ వెరీ హార్డ్. బికాజ్ ఒకే మేనేజర్ కాకుండా దాదాపు ఒక 4, 5 మేనేజర్స్ ఉంటారు కాబట్టి ఎంతమందిని ఒక 100 మెంబర్స్ వస్తే వాళ్ళందరిని కవర్ చేయాలి కాబట్టి మాక్సిమం ఒకరికొచ్చే మేనేజర్ వేరే రాకపోవచ్చు. సో ఆ విధంగా అయితే ఎవరైతే కొంచెం మంచిగా ఈజీగా అడిగే మేనేజర్ మనకు వచ్చుంటే ఈజీగా మనం ఆ మేనేజర్ రౌండ్ క్వాలిఫై చేయొచ్చు. లేదు ఒక ఇన్ డెప్త్‌గా బాగా స్ట్రిక్ట్‌గా ఉండే మేనేజర్ వచ్చుంటే మామూలుగా సబ్జెక్ట్ ఇంకా హార్డ్‌గా అడిగితే వి మే ఫెల్ట్ హార్డ్ అండ్ మేజర్ చెప్పాలంటే ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ప్రిపరేషన్ గైస్. సో మనకున్న నాలెడ్జ్ మనకు అర్థమైన కాన్సెప్ట్స్ ఎంత ఈజీగా ప్రిపరేషన్ మన టఫ్‌గా చేస్తే ఎంత హార్డ్‌గా మనకు రౌండ్ ఉన్నా ఆ రౌండ్ మనం క్లియర్ చేయగలుగుతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్‌లో హెచ్ఆర్ రౌండ్‌లో మేజర్‌గా అయితే వాళ్ళందరికీ లైక్ యూ ఆర్ కంఫర్ట్ విత్ ద నైట్ షిఫ్ట్, యూ ఆర్ కంఫర్ట్ విత్ ద రొటేషనల్ షిఫ్ట్ అండ్ కొందరికైతే లైక్ మ్యారీడ్ వాళ్ళకైతే డే షిఫ్ట్ అని అండ్ అన్‌మ్యారీడ్ వాళ్ళకైతే నైట్ షిఫ్ట్ అని చెప్పేసి ఇలాంటి కొన్ని పాలిసీస్ చెప్పారంట. అండ్ సాలరీ వచ్చేసి కొందరు 25,000-30,000 అండ్ 2 ఇయర్స్ ఆఫ్ బాండ్. అండ్ కొందరు చెప్పారంట యూ ఆర్ ఏబుల్ టు ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు లైక్ రీలొకేట్ ఫ్రమ్ లైక్ ఏమంటారు ఉప్పల్లో కూడా మేము కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నాం ఆఫీస్ అని అక్కడికి రాగలుగుతారు, అక్కడ ట్రావెల్ చేయగలుగుతారని చెప్పేసి కూడా కొందరు అడిగారంట. సో వ్యూవర్స్ ఆ విధంగా అయితే మేజర్‌గా ఆన్ 15th అండ్ 16th నాడు చాలా మంది ఇన్స్టిట్యూట్ వాళ్ళకి వెళ్ళిన వాళ్ళే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వి గాట్ సమ్ అప్డేట్స్. అండ్ కోడర్స్ నెక్స్ట్ వచ్చేసి 17th. సో ఆ రోజు డైరెక్ట్ వాకిన్స్ కాబట్టి మేజర్‌గా చాలా మంది అప్డేట్ అందేసింది. సో ఇట్స్ ఫర్ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అండ్ సర్టిఫైడ్ ఫ్రెషర్స్ కాబట్టి అందరూ వెల్ ప్రిపేర్‌గా ఉన్నారు. ఎంత ప్రిపేర్డ్‌గా ఉన్నారంటే మార్నింగ్ 6 AM కల్లా లొకేషన్ రీచ్ అయిపోయారంట. అండ్ 8 అండ్ 9 AM కల్లా మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయింది క్రౌడ్‌తో. చాలా మంది క్యాండిడేట్స్ బయట క్యూ కట్టేసారు. అండ్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌లో, వాట్సాప్ ఛానెల్‌లో వాళ్ళ స్టేటస్ పోస్ట్ చేసే ఉంటారు. సో అంత క్రౌడ్ ఉంది. ఆల్రెడీ వి నో దట్ ప్రీవియస్‌గా చాలా వరకు ఇంతకుముందు కోటివిటీ కూడా ఫ్యూ మంత్స్ బ్యాక్ వాళ్ళు పాలిసీ కాన్ఫిగరేషన్ రోల్ అదేవిధంగా కొన్ని ఆడిటర్ అండ్ కొన్ని అనలిస్ట్ రోల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసినప్పుడు కూడా చాలా మంది క్యాండిడేట్స్ ఎంతమంది వచ్చారో తెలుసు. ఎంతమంది హ్యూజ్ కాంపిటీషన్, ఎంత హెవీ కాంపిటీషన్ మనం చూసే ఉన్నాం. సేమ్ వే ఇప్పుడు హైదరాబాద్ లొకేషన్‌లో ఆప్టమ్ తర్వాత లైక్ డైరెక్ట్ వాకిన్స్ ఈ రేంజ్‌లో కండక్ట్ చేసిన కంపెనీ వచ్చేసి కోటివిటీ. కాబట్టి చాలా మంది ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 6 AMకే స్టార్ట్ చేశారు రావడం. అండ్ చాలా మంది ఆ స్ట్రెంత్, ఆ క్రౌడ్ చూడడం చాలా మంది ఫెల్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఇంతమంది ఉన్నారు. ఇంతమంది కాంపిటీషన్‌ని ఎలా తట్టుకొని జాబ్ కొట్టడం చాలా మంది ఫెల్ట్ వెరీ కొంచెం ఫీల్ అయ్యారు. బట్ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే లైక్ అంతమంది క్యాండిడేట్స్ కూడా ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ పీపుల్ సర్టిఫైడ్, నాన్ సర్టిఫైడ్, లైఫ్ సైన్స్, నాన్ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అదేవిధంగా జాబ్ ఉండి ఒక బెటర్ జాబ్ కోసం చూసేవాళ్ళు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వీళ్ళు చాలా మంది వచ్చేసారు. అండ్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఒక గేట్ పాస్ ఓటీపీ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా చాలా మంది ఒక 1000 ప్లస్ మెంబర్స్ అలౌ చేసిన తర్వాత మిగతా వాళ్ళని అలౌ చేయలేదు. అండ్ నేను వెళ్ళేసరికి ఒక 10 AM అలా అయిపోయింది. సో ఆ క్రౌడ్ చూసిన తర్వాత లైన్‌లో ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాం. అండ్ 3 లైన్స్ క్యూ కట్టేశారు. అండ్ కొంతమందికి లైక్ మార్నింగ్ 8 AMకి వచ్చినా చాలా మంది 9 వరకు, 10 వరకు లోపలికి ఎందుకు వెళ్ళకపోయారంటే దేర్ సమ్ కన్‌ఫ్యూజన్. సో మిస్‌కమ్యూనికేషన్ అయింది. సో ఎవరైతే లైన్‌లో ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత వేరే లైన్‌కి వెళ్ళాలి. అక్కడ మీరు మీ నేమ్, మీ డీటెయిల్స్ అన్ని అక్కడ సెక్యూరిటీ వాడికి ఇవ్వాలి. అతను డీటెయిల్స్ ఇన్‌పుట్ చేసి మీకు ఒక ఓటీపీ ఇస్తాడు. అప్పుడు మీరు లోపలికి వెళ్ళాలని చెప్పేసరికి ఇది కొంచెం మిస్‌కమ్యూనికేషన్ అవ్వడం వల్ల ఒక లైన్ నుంచి ఇంకో లైన్‌కి వెళ్ళడం వల్ల చాలా మంది లోపలికి వెళ్ళలేకపోయారు. సో ఎవరైతే లోపలికి వెళ్లారో లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 1000 మెంబర్స్‌ని ఒక 6th ఫ్లోర్, 10th ఫ్లోర్‌లో కూర్చోబెట్టారంట. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో అందులో ఎవరైతే నాన్ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అదే నాన్ సర్టిఫైడ్ ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరిని అయితే వెళ్ళిపోమని చెప్పారంట. సో ఆ విధంగా ఫిల్టరేషన్ అయితే వెళ్ళిపోయారు. చాలా మంది బ్యాక్ వెళ్ళిపోయారు. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ 8 AMకి వచ్చిన వాళ్ళకు కొందరికి ఇంటర్వ్యూ ఎలా కండక్ట్ చేశారంటే దే హావ్ వెయిటెడ్ టిల్ ఈవినింగ్. కొందరికి 6:30 వరకు వెయిట్ చేశారు. కొందరు 8:30 వరకు లాస్ట్ మేనేజర్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నారు. సో ఆ విధంగా దే టుక్ లాట్ ఆఫ్ టైమ్. ఎందుకు ఇంత టైం పట్టిందంటే టెస్ట్. సో మేజర్‌గా టెస్ట్ అనేది మనకి ఒక యూ నో 1 అవర్ టెస్ట్ ఉంటుంది. సో 61 క్వెషన్స్ కాబట్టి ఎవ్రీ క్వెషన్ 1 మినిట్. సో ఆ విధంగా మనకి ఒక 100 మెంబర్స్‌కి కండక్ట్ చేయాలంటే ఎంత టైం పడుతుందో ఆలోచించండి. సో ఆ విధంగా ప్రతి ఒక్కరికి టెస్ట్ పెట్టి ఆ టెస్ట్‌లో క్వాలిఫై అయిన వాళ్ళని ఫిల్టర్ చేసి, సో నాన్ క్వాలిఫై వాళ్ళని టెస్ట్ క్వాలిఫై కాలేదో వాళ్ళందరిని మళ్ళీ పంపించేసి, సో ఇలా టెస్ట్ పెట్టడానికి చాలా టైం పట్టింది కాబట్టి మార్నింగ్ 8 AMకి వెళ్ళిన వాళ్ళు
ఈవినింగ్ 8:30, 9 వరకు వెయిట్ చేసాల్సి వచ్చింది. అండ్ బయట వెయిట్ చేసిన 3 లైన్స్ ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు కోడర్స్, వాళ్ళందరి దగ్గర ఇక 11 AM ఈ టైంలో ఒక మేనేజ్మెంట్ వచ్చేసి వాళ్ళ రెజ్యూమ్ కలెక్ట్ చేసుకుని, సారీ వీఆర్ డన్ ఫర్ ఈ రోజుకైతే నో మోర్ ఇంటర్వ్యూస్ ఫర్ అదర్ క్యాండిడేట్స్ నాట్ అలవింగ్ ఇన్సైడ్ అని చెప్పేసి రెజ్యూమ్స్ అయితే కలెక్ట్ చేసుకున్నారు. ఒక బండిల్, ఇంత హ్యూజ్ బండిల్ ఆఫ్ రెజ్యూమ్స్ అయితే వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు. సో ఆ తర్వాత చెప్పిన విషయం ఏంటంటే మేనేజ్మెంట్ విల్ గెట్ బ్యాక్ టు బై మెసేజ్ కానీ మెయిల్ కానీ ప్రొవైడ్ చేస్తారు, దే షెడ్యూల్ ఇంటర్వ్యూస్. సో అప్పుడు రాండి అని చెప్పేసి చాలా మంది వెళ్ళిపోయారు, పంపించారు. బట్ చాలా మంది వెళ్ళలేదు, అక్కడే నుంచున్నారు, చాలా డిసప్పాయింట్ వెయిట్ చేశారు. బికాస్ దే కమ్ ఫ్రమ్ వెరీ లాంగ్ వే కాబట్టి వెయిట్ చేశారు. ఎంత దూరం నుంచి వచ్చారంటే కొందరు స్పోక్ విత్ సమ్ కోడర్స్, దే సెడ్ దట్ వి కేమ్ ఫ్రమ్ జగిత్యాల. సో మేము ఒక 2 days బ్యాక్ అసెంట్లో కానీ కోటిలో ఇంటర్వ్యూ అని చెప్పేసి ఈ డేట్స్ ప్రకారం మేము 3 members మేము అంత లాంగ్ నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్లో స్టే చేసి ఒక 2 daysకి ఫీజ్ పే చేసి మేము చాలా హోప్తున్నాం ఏదైనా ఒక 2 కంపెనీస్లో ఏదో కంపెనీ మాకు మేము హైర్ అవుతాం, వి గెట్ జాబ్ అని చెప్పేసి చాలా వాళ్ళు హోప్స్ వచ్చారంట. బట్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ మచ్ కాంపిటీషన్ దే ఫెల్ట్ లైక్ అసలు ఇంత కాంపిటీషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మెడికల్ కోడింగ్ అసలు ఏం చూసినాం అని. ఫ్రెషర్స్కి ఈజీగా జాబ్స్ వస్తాయని చెప్పేసి ఒక హోప్ ఇస్తేనే మేము వచ్చాం. బట్ తీరా వచ్చిన తర్వాత ఇంత కాంపిటీషన్ చూసి మేము ఫెల్ట్ వెరీ సాడ్ అని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్గా మాట్లాడేశారు. అండ్ అక్కడ మన కొందరు కోడర్స్ అడిగారు, అసలు ఏంటి బ్రో 6 AM నుంచి రావటం ఏంటి, ఇంతమంది 8-9 AM కల్లా ఇంతమంది 1000 పీపుల్ ఒక్కసారి ఎలా వచ్చారు అసలు అంటే నేను చెప్పిన విషయం ఏంటంటే లైక్ నాకు తెలిసిన పీపుల్ ఆర్ నాట్ స్లెప్ట్ ఎట్ నైట్. సో కొందరు అయితే నైట్ నిద్రపోకుండా ప్రిపేర్ ఉన్నారంటే ఎట్లైనా ఏం చేసినా ఐ నీడ్ టు గెట్ దిస్ జాబ్ అని చెప్పేసి అంతా ఫోకస్డ్గా ఉన్నారు. అండ్ కొందరు మనకి ఆ జాబ్ లొకేషన్ వచ్చేసి మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ఈ ఏరియా ఉంటారు కాబట్టి మేబీ నియర్ బై హాస్టల్స్ ఉన్న వాళ్ళు, లేకుంటే రూమ్ ఉన్న వాళ్ళు, రూమ్స్లో స్టే చేసే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి మార్నింగ్ త్వరగా వచ్చేసి ఉంటారని చెప్పేసాం. సో మీరు కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు త్వరగా ట్రావెల్ చేయండి, బికాస్ వి నో దట్ హైదరాబాద్లో మనం చాలా లొకేషన్లో లైక్ కుప్పలు కానీ, మియాపూర్ కానీ, లేకుంటే కొన్ని లాంగ్ డిస్టెన్స్ ఏరియాలో ఉంటాం మనం. సో మన జాబ్ లొకేషన్స్కి ఆన్ టైంకి వెళ్ళాలంటే మనకు మామూలుగా చాలా మంది మనకి చెప్పే విషయం అంటే వచ్చిన జాబ్ పోస్ట్లో టైమింగ్స్ ఎగ్జాంపుల్ మనకి అసెంట్లో టైం వచ్చేసి 11 AM to 1 PM అని చెప్పారు. బట్ పీపుల్ కేమ్ బిఫోర్ 9 AM. సో ఇన్ ద సేమ్ వే మనకి కోటివిట్లో కూడా టైమింగ్ వచ్చి 9 AM అండ్ నెక్స్ట్ 12 PM. బట్ పీపుల్ కేమ్ బిఫోర్ 6 AM. సో ఆలోచించండి, సో ఎంతమంది ఎంత డెస్పరేట్గా ఉన్నారు జాబ్స్ కొట్టేయాలి, బికాస్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫ్రమ్ ఫ్యూ మంత్స్, ఎలా అంటే ఒక 4 months 6 months నుంచి సిపి సర్టిఫికేషన్ క్లియర్ చేసి సర్టిఫికేషన్ చేతులు పట్టుకుని జాబ్స్ ఇంటర్వ్యూస్ కోసం వెతుకుతూ దే ఆర్ వెరీ రెడీ. సో కాబట్టి గైస్ మీరు ఒక స్టెప్ ముందు కాదు, ఈసారి మీరు ఒక 10-100 steps ముందున్నా మీరు ఈ కాంపిటీషన్ని తట్టుకుని జాబ్ కొట్టాలంటే మేక్ షుడ్ విత్ 100 steps అహెడ్. అండ్ కొందరికి అదే రోజు హెచ్ఆర్ రౌండ్, మేనేజర్ కంప్లీట్ చేసుకుని సెలెక్ట్ అయ్యారు లేదా అని చెప్పేసి పంపించేశారు. అండ్ కొందరికి అయితే హెచ్ఆర్ రౌండ్ కంప్లీట్ కాకముందే మేనేజర్ రౌండ్ కంప్లీట్ కాలేదు కాబట్టి బికాస్ లేట్ నైట్ అని చెప్పేసి వాళ్ళని నెక్స్ట్ వీక్ మేము పిలుస్తని చెప్పేసి వెళ్ళిపోయారు. అండ్ చాలా మంది నాకు పిక్ చేసిన విషయం ఏంటంటే, బ్రో నాకైతే హెచ్ఆర్ రౌండ్ కంప్లీట్ అవ్వలేదు, వాళ్ళు మాకు నెక్స్ట్ వీక్ మెయిల్ చేస్తాను చెప్పారు. నిజంగా వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారా, లేకుంటే ఆల్రెడీ సెలక్షన్ అంతా అయిపోయిందా, వాళ్ళు చెప్పిన విషయం నిజమైన వెయిట్ చేయాలని చెప్పారు. బట్ నాకు వచ్చిన అప్పుడు ప్రకారం ఏంటంటే నిజంగానే చాలా మందికి హెచ్ఆర్ రౌండ్ అయితే అవ్వలేదు. సో ఈవెన్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన పీపుల్ ఆ రోజు కూడా ఈవెన్ 17th డే కూడా థాట్స్ ఫ్లో ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు 9 AM వరకు. అండ్ 12 PM వచ్చిన వాళ్ళు కూడా ఆ రోజు నెక్స్ట్ వీక్ విల్ కండక్ట్ అని చెప్పేసి రీషెడ్యూల్ చేశారంట వాళ్ళకు కూడా. సో ఇన్ ద సేమ్ వే ఈ రోజు ఈ రోజు అండ్ 2 days బ్యాక్ ఆన్ 19, 20, 21 ఈ 3 days కూడా ఎవరికైతే హెచ్ఆర్ రౌండ్, మేనేజర్ రౌండ్ అయితే ఎవరికైతే అటెండ్ అయ్యి అవైతే కంప్లీట్ కాలేదు వాళ్ళకి మెయిల్స్ వచ్చి దే ఆర్ అటెండెడ్ ఇంటర్వ్యూస్, ప్రెసెంట్ ఇంటర్వ్యూస్ కూడా నడుస్తున్నాయి. సో లాస్ట్ రౌండ్ కంప్లీట్ చేయడానికి. అండ్ ఐ వాస్ మార్నింగ్ చెప్పే కదా 8 AM 9 AMకి వెళ్ళిన వాళ్ళు ఇంకా నైట్ 8:30 వరకు వెయిట్ చేశారు. అసలు ఐ వాస్ కన్సర్న్. సో కొందరు పిన్ చేసి అడిగా, సో వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ అని చెప్పి వాళ్ళు పిన్ చేశారు, వాళ్ళు షేర్ చేశారు స్నాప్ కనుక వీడియోస్ షేర్ చేశారు. సో సిచ్యువేషన్ ఇలా ఉంది బ్రో, బట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్, బట్ మాకైతే ఆకలి ఏం అవ్వట్లేదు, నాట్ ఫీలింగ్ టూ హంగ్రీ టు ఇట్, బట్ వీళ్ళ రిసీవింగ్ బాగుంది, సో వాళ్ళు రీడింగ్ వెల్, బికాస్ ఎవ్రీ 1 hourకి వచ్చి వాళ్ళు కొన్ని కాఫీ కానీ చాయ్ కానీ బిస్కెట్ ఆఫర్ చేస్తున్నారు. సో టు హ్యావ్ సంథింగ్ అని చెప్పారు. సో ఐ ఫెల్ట్ గుడ్. సో ఎందుకంటే చాలా మంది మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఏం తినకుండా ఎగ్జాస్ట్ అయ్యి కొంచెం ఫీల్ వీక్ కాబట్టి, సో అలా ఫీల్ అవ్వకుండా కొన్ని కంపెనీస్ వాళ్ళైతే ప్రజెంట్ కోటివిటీ ఈ కంపెనీ అయితే వాళ్ళ ఎవరైతే ఇంటర్వ్యూకి వచ్చారో వాళ్ళనైతే ఒక రిసీవింగ్ కానీ బాగుంది అనేది ఒక మంచి గుడ్ ఫీడ్బ్యాక్ అయితే మనకు అందింది. అండ్ వన్ మోర్ మేజర్ ఫీడ్బ్యాక్ చాలా మంది డిసప్పాయింట్ అయ్యి చాలా మంది కొంచెం బాధతో చెప్పిన విషయం ఏంటంటే, అసలు ఏంటి బ్రో లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి మ్యాథ్స్ యాప్టిట్యూడ్కి సంబంధం ఏంటిది, మెడికల్ టెర్మినాలజీ కానీ అండ్ అనాటమీ ఓకే కానీ యాప్టిట్యూడ్ టెస్ట్లో రీజనింగ్ కానీ లేకపోతే కొన్ని ఆ క్వశ్చన్స్ ఏంటి అసలు మనకి రిలేట్ లేకుండా అసలు అదే పాస్ కాలేకపోయా, బికాస్ నాకు చాలా వరకు మేజర్గా అన్ని నేను కవర్ చేయాలి అదొకటి నేను సరిగ్గా కవర్ చేయలేకపోయాని చెప్పి చాలా డిసప్పాయింట్ అయ్యారు. అండ్ మనకు కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత ఎన్ని మార్క్స్ మీరు స్కోర్ చేశారని ఎవరు చెప్పట్లేదు, జస్ట్ క్వాలిఫైడ్ లేకుంటే డిస్క్వాలిఫైడ్ ఏదైతే క్వాలిఫై చేసి వాళ్ళని పిలుస్తున్నారు అండ్ డిస్క్వాలిఫైడ్ వెళ్ళిపోమని చెప్తున్నారంట. సో ఆ విధంగా అయితే మనలో చాలా మంది లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చారు స్టూడెంట్స్ ఉన్నారు, ఈ ఒక్క టెస్ట్ గురించే కొంచెం బాగా డిసప్పాయింట్ కొంచెం బాగా స్ట్రగుల్ అయ్యారు, ఇబ్బంది పడ్డారు.
సో మరి మీలో ఎంతమంది రీసెంట్‌గా కోటివిటీ కాకుండా ప్రెజెంట్ ఇంతకుముందు ఎప్పుడైనా ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఉంటే, మీరు రాసిన టెస్ట్‌లో కేవలం మెడికల్ టెర్మినాలజీ, అనాటమీ క్వెషన్స్ కాకుండా, ఐసీడీ కోడింగ్ గైడ్‌లైన్స్ టెస్ట్ లైక్ క్వెషన్స్ కాకుండా, ఆ టెస్ట్‌లో అడిషనల్‌గా యాప్టిట్యూడ్ టెస్ట్‌లో క్వెషన్స్ ఏమైనా అడిగారా? అడుగుంటే మీరెలా ఓవర్‌కమ్ చేశారు? మీరెలా ప్రిపేర్ అయ్యారు? తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫీడ్‌బ్యాక్ వచ్చేసి మేనేజర్ రౌండ్. సో ప్రీవియస్‌గా చెప్పాను మేనేజర్ రౌండ్‌లో చాలా మంది కొందరికి టఫ్‌గా, కొందరికి ఈజీగా వచ్చని చెప్పేసి. అండ్ అదే విధంగా వాక్ ఇన్ డ్రైవ్‌కెళ్ళిన వాళ్ళు కూడా కొందరికి మేనేజర్ రౌండ్‌లో చాలా ఇబ్బంది పడ్డారంట. సో చాలా డెప్త్‌గా అడిగారంట. ఈవెన్ ఎప్పుడు ప్రీవియస్‌గా ప్రిపేర్ గాని వినని క్వెషన్స్ కూడా అడిగారంట. సో ఫస్ట్ టైమ్ వింటున్నా బ్రో అలాంటి క్వెషన్స్ నన్ను అడిగారు. అండ్ కొందరైతే కొంచెం క్రేజీగా ఏమో కొంచెం యూ ల్యాక్ కమ్యూనికేషన్ స్కిల్స్. యూ నీడ్ టు ఇంప్రూవ్ అండ్ హావ్ టు గ్రో అప్ అని చెప్పేసి కొన్ని రీజన్ చెప్పేసి అయితే నన్ను రిజెక్ట్ చేశారని చెప్పేసి కామెంట్ చేశారు. అండ్ చాలా మంది ఫీడ్‌బ్యాక్ కూడా ఇచ్చారు. సో నిజం చెప్పాలంటే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేశారు. సో మెడికల్ కోటా ఒక ఫ్రెషర్ వెళ్తున్నారని ఒక కంపెనీ టాప్ ఎంఎన్స్ కంపెనీ గాని ఏదైనా కంపెనీ దే ఎక్స్‌పెక్ట్ మోర్. సో వాళ్ళ స్టాండర్డ్ హైగా ఉంటాయి కాబట్టి వాళ్ళ స్టాండర్డ్స్ మనం రీచ్ అవ్వాలి. వాళ్ళ స్టాండర్డ్స్ మన దగ్గర ఉండాలంటే మనం ఆ రేంజ్‌లో ప్రిపేర్ అవ్వాలి. లేకపోతే ప్రెజెంటేషన్ కూడా మనం ఆ విధంగానే ఇవ్వగలగాలి. సో కూడా ప్రెజెంట్ నాకొచ్చిన అప్డేట్ ప్రకారం అయితే అరౌండ్ ఒక 3 మెంబర్స్ అయితే నాకు సెలెక్ట్ అయ్యి వాళ్ళకి నాకు ఇన్‌స్టాగ్రామ్ పింగ్ చేసి బ్రో వి గాట్ సెలెక్టెడ్ ఫ్రమ్ పోటివిటీ అని చెప్పారు. బట్ వాళ్ళు కూడా ఇంకా ఆఫర్ లెటర్ రాలేదంట. సో దే సెడ్ దట్ నెక్స్ట్ వీక్ ఆఫర్ లెటర్ వస్తుంది. బికాజ్ ఇంటర్వ్యూస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత లైక్ కొన్ని వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది మాకొస్తుంది. సో అప్పుడు మీకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు మెయిల్స్ పంపిస్తని చెప్పారు. బట్ యూ గైస్ ఆర్ సెలెక్టెడ్ నో టు వరీ అని చెప్పారంట. ఇన్ సేమ్ వే వీళ్ళ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు అడిగిన తర్వాత కూడా వీళ్ళు కూడా ఇదే విషయం చెప్పారంట. సో యూ హావ్ సెలెక్టెడ్. సో మీరు టెన్షన్ పడనవసరం అవసరం లేదు. మేబీ జూన్ 2 మీరు జాయిన్ డేట్ కాబట్టి అప్పటిలోపు మీకైతే రెజ్యూమ్స్ వస్తాయి. ఐ మీన్ రెజ్యూమ్ కాదు మెయిల్స్ వస్తాయి. సో బీ ప్రిపేర్డ్. సో ఆఫర్ లెటర్ వస్తుంది కాబట్టి మీరు రెడీగా ఉండని చెప్పారంట. బట్ నో వన్ హ్యాస్ టెక్స్టెడ్ మీ లైక్ బ్రదర్ నేను డైరెక్ట్ వాక్ ఇన్ నేను సెలెక్ట్ అని చెప్పేసి ఎవరైతే నాకు పిన్ గాని లేకపోతే కామెంట్ చేయలేదు. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ బ్రదర్ కోటివేట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వీడియో చేయండి. వీడియో చాలా మెసేజ్ తప్ప మేము డైరెక్ట్ వాక్ ఇన్ వెళ్ళినప్పుడు మీరు ఇలా సెలెక్ట్ అని చెప్పేసి పిన్ చేయలేదు. బికాస్ మేబీ అలా వెళ్ళిన వాళ్ళు కొందరు సెలెక్ట్ అయ్యి దే మే నాట్ నో అబౌట్ మై ఛానల్. ఒకవేళ నాకు ఛానల్ గురించి తెలియకపోవచ్చు. అండ్ తెలిసిన మేబీ దే ఆర్ నాట్ ఇంట్రెస్ట్ టు పిన్ మీ. లేదా వన్ మోర్ డౌట్ ఏంటంటే వాక్ ఇన్ డ్రైవ్‌కి వెళ్ళిన ఎవరైనా సెలెక్ట్ అవ్వలేదా? కేవలం కోటివిటీ వాళ్ళు ఓన్లీ సెలెక్ట్ ద పీపుల్ హూ ఆర్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారా? సో దీస్ ఆర్ సమ్ కన్సర్న్స్ లైక్ ఏమంటారు కొన్ని డౌట్స్ అయితే నాకు స్టిల్ ఏమంటారు రన్నింగ్ ఇన్ మై మైండ్. ఎందుకు ఈ డౌట్ నాకు మెయిన్‌గా వస్తుందంటే బికాస్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ఆల్రెడీ కంపెనీతో టై అప్ అయ్యి ఆన్ 15థ్, 16థ్ నాడే ఆర్ 17థ్ ఈ 3 డేస్ ఆల్రెడీ వాళ్ళ క్యాండిడేట్స్ పంపించారు కాబట్టి మేజర్‌గా వాళ్ళు వాళ్ళకి కావాల్సిన ఫిల్‌అప్ లైక్ ఏమంటారు రిక్వైర్మెంట్ ఇక్కడి నుంచే కలెక్ట్ చేసుకున్నారా? సో డైరెక్ట్ వాకిన్స్ ఎవరు తీసుకోలేదా అని ఒక డౌట్ వస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్ వాకిన్స్ వెళ్ళి నేను సెలెక్ట్ అయ్యాను అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ లేకుంటే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కూడా మనం పిన్ చేసి యూ కెన్ షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్. అండ్ అదే విధంగా సేమ్ కంపెనీ కోటివిటీ హాస్ కండక్టెడ్ ఇంటర్వ్యూస్ డైరెక్ట్ వాక్-ఇన్స్ ఫర్ మెడికల్ కోడ్ ఫ్రెషర్స్ ఎట్ కోయంబత్తూర్ లొకేషన్ ఆన్ 19, 20, 21. సో ఎవరైతే కోయంబత్తూర్ లొకేషన్‌లో ఉన్నారో వాళ్ళైతే ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఉంటారు. బట్ అక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరిగిందో నాకు తెలియదు. అండ్ అక్కడ కేవలం డైరెక్ట్ వాక్-ఇన్స్ అడిగేసినప్పుడు ఇన్‌స్టిట్యూట్ వాళ్ళతో వాళ్ళు టై అప్ అయ్యారా? లేకుంటే అక్కడ డైరెక్ట్ వాక్-ఇన్స్‌లో ఎవరైనా క్యాండిడేట్‌ని హైర్ చేసుకున్నారా? అండ్ మరి ఎవరికి అసలు ఆఫర్ లెటర్ వచ్చేది? సో ఇఫ్ యూ గైస్ ఆర్ వాచింగ్ సో ఈ వీడియో చూసేలోపు మీకు ఎవరికైనా ఆఫర్ లెటర్ వస్తే తప్పకుండా ఆఫర్ లెటర్‌కి సంబంధించి లేకుంటే మీకేమైనా జాయినింగ్ డేట్‌కి సంబంధించి తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇట్ విల్ వెరీ యూజ్‌ఫుల్ టు అవర్ కోడర్స్ చూసే వాళ్ళకైతే అప్డేట్ వస్తుంది. బికాస్ అక్కడ మరి ఇంటర్వ్యూస్ అనేది ట్రాన్స్‌పరెంట్‌గా జరిగాయా లేదా? లేకుంటే కేవలం ఏదో నామ్ వాస్ డైరెక్ట్ వాక్-ఇన్స్ అనేవి ఒకరోజు 17థ్ కండక్ట్ చేసి మెయిల్ సెలక్షన్స్ అనేవి ఆల్రెడీ 15, 16 నాడు ఫిల్ చేశారా? సో విల్ కమ్ టు నో గైస్. అండ్ ఒక 6 మంత్స్ బ్యాక్ చూసుకుంటే ప్రీవియస్‌గా నా వీడియోలో R1 RCMలో కూడా ఆ రోజు కొన్ని 6 మంత్స్ బ్యాక్ డైరెక్ట్ వాక్-ఇన్స్ ఫర్ ఫ్రెషర్స్ కండక్ట్ చేశారు. సో నాన్ సర్టిఫైడ్ ఫ్రెషర్స్ కండక్ట్ చేసినప్పుడు యూ కెన్ సీ దట్ నియర్లీ ఒక 2000 మెంబర్స్ క్యాండిడేట్స్ అటెండ్ అయ్యారు. సో అప్పటికి ఇప్పటికి 6 మంత్స్ తర్వాత నో చేంజ్. సో అంటే ఓపెనింగ్స్ ఎక్కువ లేవు. ఎక్కువ కంపెనీస్ హైరింగ్ చేయట్లేదు కాబట్టి సో ఎవ్రీ మంత్ ఒక హండ్రెడ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ సీపీసీ ఎగ్జామ్ రాసి క్వాలిఫై మార్కెట్‌లోకి వస్తున్నారు. బట్ ఓపెనింగ్స్ మాత్రం అంత ఉండట్లేదు. ఎగ్జాంపుల్ చూడొచ్చు మీరు కోటివిటీలోకి అరౌండ్ ఒక 100 లేకుంటే ఒక 200 ఓపెనింగ్స్ మేబీ ఉండొచ్చు. దానికి కాంపిటీషన్ అరౌండ్ ఒక 1000 మెంబర్స్ వచ్చారండి. కోటివిటీ హైదరాబాద్ లొకేషన్‌లో ఆ రోజు జరిగిన సిట్యుయేషన్ చూసిన తర్వాత చాలా మంది డిసైడ్ అయిపోయారు బాయ్స్. సో ఇట్స్ బెటర్ టు గో టు చెన్నై. ఎందుకంటే ఇన్ని డేస్ హైదరాబాద్ లొకేషన్‌లో ఓపెనింగ్స్ ఉంటే చాలా వెయిట్ చేసాం. బట్ మే మంత్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ మార్చ్ మిస్ అయింది. అండ్ మే కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక బెటర్ చెన్నై వెళ్దాం బెటర్. ఎందుకంటే హైదరాబాద్ లొకేషన్ ఇంత హెవీ కాంపిటీషన్ తట్టుకొని మనకి ఫ్రెషర్‌గా మనకి జాబ్ రావడం చాలా కష్టం అని అయితే కొందరు డిసైడ్ అయిపోయి చెన్నైకి వెళ్దాం ప్లాన్ చేశారు. అండ్ అన్నట్టే సో అదే నెక్స్ట్ వీక్ మనకి ఐకేఎస్ వాళ్ళు ఫ్రెషర్స్‌కి అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. సో కొందరు వర్చువల్‌గా లేకుంటే ఏమంటారు టెస్ట్ ఉంది ఆన్‌లైన్‌లో హెచ్ఆర్‌కి కాంటాక్ట్ అయ్యి టెస్ట్ రాశారు. ఇఫ్ యూ గైస్ ఆన్‌లైన్ వర్చువల్‌లో మీరు టెస్ట్ గాని, ఇంటర్వ్యూ గాని క్వాలిఫై అయితే యూ కెన్ రిలేట్ టు కోయంబత్తూర్ గాని, చెన్నై వెళ్ళే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మేక్ ష్యూర్ టు చెక్ విత్ చెన్నై, బెంగుళూరు అండ్ కోయంబత్తూర్ లొకేషన్స్ ఫర్ మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్. అండ్ సేమ్ వే మై డియర్ కోడర్స్ ప్లీజ్ గివ్ దిస్ అప్డేట్ టు యువర్ అప్‌కమింగ్ ఫ్రెండ్ సర్కిల్ కానీ, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరైనా మెడికల్ కోడింగ్ నువ్వు నేర్చుకుందాం అనుకున్నావు, జాబ్‌ని ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకు తప్పకుండా ఈ అప్డేట్ ఇవ్వండి. ఈ వీడియో షేర్ చేయండి. ఎక్స్‌ప్లెయిన్ దెమ్. సో వాట్ ఈస్ ద ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎట్ హైదరాబాద్ లొకేషన్ ఎలా ఉంది మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్‌కి
హైరింగ్ చేయాలంటే ఎలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేయాలి, సో వాట్ ఆర్ సినారియోస్ హ్యాపెనింగ్ అని చెప్పేసి కొంచెం ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఎనీ యూనో ఏమంటారు కాంటాక్ట్స్ కానీ తెలిసిన వారి వల్ల మీకు అప్రోచ్ అయితే మేక్ షూర్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ డెప్త్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే టెల్ దెమ్ టు డిసైడ్ టు జాయిన్ మెడికల్ కోడింగ్. ఇక ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పారని చెప్పేసి లేకుంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు 100% జాబ్ ప్లేస్మెంట్ 100% జాబ్ అసిస్టెన్స్ ఇస్తా అని చెప్పేసి పక్కా జాబ్ మంచి ప్యాకేజ్ మంచి కంపెనీ అని చెప్పి వాళ్ళ మాటలు నమ్మి ఏ గ్రాడ్యుయేట్ అయినా నాన్ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయినా ఎంత కెరియర్ గ్యాప్ ఉన్నా ఎంత ఏజ్ ఉన్నా 35+ ఉన్నా 40+ ఉన్నా మీకు పక్కా జాబ్ వస్తుంది ఫ్రెషర్ అని చెప్పి నమ్మకం చెప్తే మాత్రం నమ్మొద్దని చెప్పండి. మేక్ షూర్ టు టెల్ దెమ్ టు రీసెర్చ్ దేర్ ఓన్ రీసెర్చ్ చేయమని చెప్పండి. లేకుంటే మన మెడికల్ సంబంధించిన కొన్ని వీడియోస్ ఉన్నాయి ప్రజెంట్ సర్క్యులర్ అవుతున్నాయి ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది క్రౌడ్ ఉందో కాంపిటీషన్ అని చెప్పేసి అవి చూపిస్తే చాలు దే విల్ అండర్స్టాండ్ ది ఏమంటారు డెప్త్ ఆఫ్ ది మెడికల్ కోడింగ్ ఇన్ మార్కెట్ ప్రజెంట్ హైదరాబాద్ లొకేషన్ లో. ఏం పర్లేదు ఇన్స్టిట్యూట్ వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారు అని అంటే మాత్రం రాండి జాయిన్ అవ్వండి. బట్ మేక్ షూర్ టు కాంప్రమైజ్. ఎలా కాంప్రమైజ్ ఆల్రెడీ ప్రీవియస్ చాలా వీడియోస్ చెప్పాను నేను. ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పే కంపెనీస్ ఎలా ఉంటాయి స్టార్ట్అప్ కంపెనీస్ స్మాల్ కంపెనీస్ అంటే పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ ఉండవు. సో ఈ చిన్న చిన్న కంపెనీస్ లో మీరు ఒక 2 years 3 years బాండ్ పెట్టాలి, మీరు వచ్చిన సర్టిఫికేట్ పెట్టాలి, లెస్ శాలరీ పని చేయాలి, నైట్ షిఫ్ట్ పని చేయాలి, ఎలాంటి క్యాబ్ డ్రాప్ పికప్స్ ఉండవు, సెల్ఫ్ గా మీరు ట్రావెల్ చేయాలి అండ్ ఎటువంటి పిఎఫ్ కానీ కానీ ఏమంటారు ఇన్సూరెన్స్ కానీ ఫ్యామిలీ కానీ బెనిఫిట్స్ ఎలాంటివి ఉండవు. సో ఇవన్నీ కాకుండా జస్ట్ నాకు మంత్లీ ఒక 10,000 శాలరీ, ఒక 10,000 12,000 శాలరీ వస్తుంది, ఒక 18,000 శాలరీ చాలు అనుకున్న వాళ్ళు మాత్రం ఏ కంపెనీ పర్లేదు, ఎంత టార్చర్ ఎంత ప్రెషర్ అయినా తట్టుకోవాలి, ప్లీజ్ జాయిన్. ఓకే, నాకు తెలిసి మెడికల్ కోడింగ్ ఎవరికి బెనిఫిట్ అంటే పాస్ట్ ఎవరైతే 2022 2023 2024 2025 ఇయర్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకు ప్లేస్మెంట్ ఉంది. బికాస్ వాళ్ళు ఫస్ట్ కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకేం కాదు. బట్ కొంచెం కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళు, నాన్ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళకి మాత్రం ప్రజెంట్ ఇందులో ఒక ఫ్రెషర్ గా మీరు ఏమంటారు జాబ్ పొందాలంటే ఇట్స్ హార్డ్ అండ్ ఇట్స్ డిఫికల్ట్. సో వ్యూవర్స్, ప్లీజ్ బీ వైస్, థింక్ ట్వైస్ అండ్ మేక్ రైట్ డిసిషన్. అండ్ వ్యూవర్స్, ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్, అదే ఇన్స్టాగ్రామ్ ఛానల్ పేజ్ ఫాలో చేయండి. అండ్ యూ విల్ గెట్ మోర్ అప్డేట్స్ రిగార్డింగ్ జాబ్ ఓపెనింగ్స్ అండ్ ఇంటర్వ్యూ సంబంధించిన ఎక్స్పీరియన్స్ సంబంధించిన వీడియోస్ ఇంకొస్తాయి కాబట్టి మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్ అండ్ సీ యూ సూన్. అంటిల్ దెన్ కీప్ కోడింగ్, హ్యావ్ పీస్.